అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. చెప్పండి సార్, సినిమా చూసుకుని వచ్చారు, ఎలా ఉంది ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది, ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకా ఎక్కువగా ఉందా? సంక్రాంతి అంటే బాలయ్య అంటే సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది మాకు సెంటిమెంట్. ఇప్పటికే ప్రజల్లోని అటు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర అంతా కూడా మారుమ్రోగిపోయి బాలయ్య విజృంభణ ఈరోజు నిజమైన సంక్రాంతి వచ్చిందని చెప్పేసి అభిమానుల్లోని, ప్రజల్లోని ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఉన్నారంటే నిజంగా పండుగ అంటే మా బాలయ్య గారిది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రతి వర్గాలకు కూడా ఇటు సెంటిమెంట్ కానీ, పిల్లలకు కానీ, పెద్దలు కానీ అన్ని వర్గాల కుటుంబాలకి అందరికీ కూడా మంచి సరి అయిన చిత్రం తీశారు. బాబీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా నటసింహం బాలకృష్ణ గారికి మరొక ఇలాంటి సినిమాలు మరొక 100 సినిమాలు తీయాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ ఈ సంవత్సరానికి. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ ఈ సంవత్సరానికి 2025కి. 2025 బ్లాక్ బ్లాస్టర్ బాలయ్య. ఎవరు తట్టుకోలేరు. 2000 సంక్రాంతి అంటే బాలకృష్ణ. మరి ఎవరు ముందుకు రారు బాలకృష్ణ ముందుకే? బాలకృష్ణ ప్రెస్ మీట్ లో చెప్పాడు, రెండో ఇన్నింగ్స్ ఎలాగుంటుందో చూపిస్తాను అన్నాడు. చూపించాడు ఈరోజు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది, డాకు మహారాజ్. సంక్రాంతి అంటే బాలకృష్ణ గారి సినిమాలే. మరి బాలకృష్ణతోనే ఎవరైనా ఎదురెళ్తే మాసిపోతారనేది ఈ సంక్రాంతి సందర్భంగా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వీరసింహారెడ్డి భగవంత్ కేసరి కన్నా బాగుంది, సూపర్ డూపర్ హిట్, ఆల్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్. ఎందుకంటే చంబల్లో సినిమా బాగా తీశాడు. అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువగా ఉందా? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉంది? ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది, బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసింది. దాని మీద బాగుంది. ఇంటర్వల్ తర్వాత హైలైట్ సినిమా. చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ సెంటిమెంట్ హైలైట్. బాబీ డియల్ దొలగొట్టాడు. మరి ప్రజ్ఞా జాస్వాల్ మెయిన్ సినిమా హైలైట్. సినిమా ఎక్స్ట్రాడినరీ సార్, సినిమా ఎక్స్ట్రాడినరీ హిట్. బాలకృష్ణ స్టైలిష్ లుక్, బోయపాటి యాక్షన్ మూవీ కన్నా బాగుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ హిట్, చాలా బాగుంది సినిమా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది సినిమాలోనే. బాలకృష్ణ సంక్రాంతి మొనగాడు అన్నందుకు మరొకసారి నిరూపించాడు బాలకృష్ణ. ఎక్స్ట్రాడినరీ హిట్. సంక్రాంతి మాదే, సంక్రాంతి అతందే. జై బాలయ్య. అందులో ఏ సమస్య లేదు. ఈయనకి బాలయ్య గారికి ఎవడు తట్టుకోలేడు. జై బాలయ్యే. అది ఇవాళ ఎలా ఉన్నానంటే అలా ఉంటుంది అన్నమాట. మాది సమస్య ఎలా ఉంటుందంటే తోడగొడరా మెయిన్ సంక్రాంతి ఆయనతోనే మాకు స్టార్టింగ్ అవ్వదు. ఇంత చేసినా అతను చేసిన కార్యక్రమాలు ఏది చేసినా కూడాను ప్రతిదీ కూడా మాకు జై బాలయ్య. ఈ వయసు నేను రాబట్టి అతని వయసు నాకు ఒక 5 సంవత్సరాలు తేడా అంతే. జై బాలయ్య, జై బాలయ్య. డాకు ఆ కటౌట్ చూస్తేనే గుండెలు అదిరిపోతాయి ఒక్కొక్కరికి. ఆయనతో పెట్టుకున్నాడు ఏ హీరో లేడు ఈ రోజుకి, ఏ హీరో కూడా లేడు. ఏ హీరో కూడా సంక్రాంతి అయింది. నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఇవన్నీ ప్రతిదీని కూడా అయిందే. ఆయనతో పెట్టుకున్నది అంత ఒకరిని అనకూడదు, కానీ మనము ప్రతిదీ ఆయన చెయ్యింది లేనిదండి. అంత క్లారిటీ అండి. మేము ఈ తలపా కట్టుకుని ఎందుకు వచ్చామనుకున్నారు? ఈ సలికి కూడాను అతనండి ఫేమస్ బాలయ్య. అసలు ఆయన తండ్రి గారి వలన ఆయన్ని బట్టి మేమే ఉన్నాం ఈ రోజుకి ఆ తండ్రి గారితో ఉన్నాము, మా బాలయ్య గారితో ఉన్నాం. డాకు మహారాజ్ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందా? ఎక్స్పర్ట్ కానీ రేంజ్ ఎక్కువ అండి. మొత్తం ఏది సంక్రాంతి రీతిలో బాలయ్యని కుట్టిన లేరు. అది బాలయ్యని కుట్టినోళ్ళే లేరు.
ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఊహించినట్టే ఉందా? హైలైట్. సంక్రాంతి వచ్చిందంటే ఇంకా బాలయ్య దిబిడే. బాలయ్య సినిమాకి గిరాకీ ఎక్కువ. బాలయ్య తట్టుకునే ప్రసక్తి ఎవరికి లేదు, ఏ హీరో కూడా. జై బాలయ్య. అంటే ఆడియన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఊహించినట్టు సినిమా ఉందా, ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కువ ఉందా? ఆడియన్స్ కాదు కదా, మొత్తం ఏ హీరో ఏ ఫ్యాన్స్ వాళ్ళు చూసినా ఆకట్టుకునే సినిమా అంటే బాలయ్య సినిమా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా అదే స్టోరీ చేస్తారు. జై బాలయ్య. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా అందరూ కూడా చూడొచ్చు సినిమా. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బాలయ్య డైలాగ్ డెలివరీ అసలు ఊహించినంత రీతిలో ఉంది. జై బాలయ్య. బాలకృష్ణ అభిమానుల్లో మాత్రం ఎనలేని ఆనందం అయితే ఉంది. సంక్రాంతికి అయితే మంచి కానుక ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అటువంటి కానుక ఇచ్చారు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ప్రధానంగా చూసుకుంటే డైలాగులు కానీ, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, అలాగే అన్ని వర్గాల వారికి కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా సినిమా కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అన్ని వర్గాల వారిని కూడా ఈరోజు అక్కడికి విధంగా అయితే మాత్రం డాకు మహారాజ్ సినిమా ఉందని చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.